ఊహించండి, ఆ రోజు ఆ యాస్ట్రాయిడ్ భూమిని తాకకపోయి ఉంటే బహుశా ఇప్పటికి కూడా డైనోసార్స్ ఈ ప్రపంచాన్ని పాలిస్తూ ఉండేవి. మరి మనుషులు ఇప్పటికీ పుట్టుండేవారు కాదేమో. 6,60,00,000 సంవత్సరాల క్రితం భూమి మీద కేవలం డైనోసార్స్ రాజ్యమే ఉండేది. విశాలమైన జీవులు, దట్టమైన అడవులు, మనుషుల జాడ కూడా లేని ఒక ప్రపంచం అని చెప్పొచ్చు. కానీ ఆకాశంలో నుంచి మెల్లగా ఒక ప్రమాదం వాళ్ళ వైపు వస్తుంది. దాదాపు 10 కిలోమీటర్ వెడల్పు ఉన్న ఒక యాస్ట్రాయిడ్ బుల్లెట్ కంటే కూడా ఎన్నో రెట్లు వేగంగా భూమి వైపు దూసుకొస్తుంది. చివరికి ఒక రోజు మెక్సికో దగ్గర ఆ యాస్ట్రాయిడ్ భూమిని ఢీకొండింది. ఆ ఇంపాక్ట్ ఎంత భయంకరంగా ఉందంటే భూమి మొత్తం కంపించిపోయింది. వేల అడుగుల ఎత్తైన సునామీ అలలు ఎగిసిపడ్డాయి. అడవుల్లో మంటలు చెలరేగాయి. ఆకాశం మొత్తము దుమ్ము, పొగ మరియు బూడిదతో నిండిపోయింది. కొన్ని గంటల్లోనే పగలు కాస్త రాత్రిలా మారిపోయింది. సూర్యకాంతి నెలల తరబడి భూమి మీదకి చేరలేదు. దాంతో చెట్లు, మొక్కలు చనిపోవడం మొదలైంది. ఆహారం తగ్గిపోయింది. చివరికి ఒక్కొక్కటిగా డైనోసార్స్ కూడా అంతరించిపోవడం మొదలైంది. కోట్ల సంవత్సరాలుగా భూమి మీద రాజ్యం చేసిన ఆ డైనోసార్స్ కొన్ని సంవత్సరాల్లోనే పూర్తిగా అంతరించిపోయాయి. భూమి మీద ఉన్న దాదాపు 75% జీవులు ఇప్పటికీ అంతరించిపోయాయి. కానీ ఇక్కడే ఒక షాకింగ్ ట్విస్ట్ ఉంది. డైనోసార్స్ అంతరించిపోకపోయి ఉంటే మనుషులకు ఈ భూమి మీద ఎదిగే అవకాశమే దొరికేది కాదు. ఎందుకంటే డైనోసార్స్ అంతరించిన తర్వాత చిన్న చిన్న మ్యామల్స్ ఎవాల్వ్ అవ్వడం మొదలైంది. ఆ తర్వాత కోట్ల సంవత్సరాల ఎవల్యూషన్ తర్వాత మనుషులు పుట్టుకొచ్చారు. అంటే మనం మనుషులుగా ఇక్కడ ఉండటానికి ఒక యాస్ట్రాయిడ్ ఇంపాక్ట్ కూడా ఒక ముఖ్యమైన కారణం అని చెప్పొచ్చు. డైనోసార్స్ అంతరించిన తర్వాత మనుషుల ప్రారంభం ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే పార్ట్ 2 కోసం కామెంట్ చేయండి.